ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు విశేషంగా నవరాత్రులు ప్రారంభించడం జరిగింది. అయితే బాబా చెప్తారు, బాబా పిల్లలు జరుపుకోవటానికి బయటాత్మలు జరుపుకోవటానికి చాలా తేడా ఉంటుంది. బాబా పిల్లలు పండగ జరుపుకోవటం అంటే ఏంటి? విశేషంగా ఆ విశేషమైనటువంటి రోజుల్లో భక్తి ఆత్మలందరికీ కూడా వైబ్రేషన్స్ పంపించమంటారు బాబా. మనసా సేవ చేయాలి. అది మనం విశేషంగా పండగ జరుపుకోవటం. వాళ్ళైతే కేవలం ఈ 9 రోజులు రకరకాల రూపాలలో దేవతల్ని అలంకరించి భక్తులు పూజ చేస్తారు. అయితే బాబా చెప్తున్నారు, వారు ఏ రూపంలో అయితే పూజ చేస్తున్నారో ఆ శక్తి స్వరూపాన్ని మీరు ఆ రోజు అమృతవేళ అనుభవం చేసుకుని విశేషంగా మీ భక్తి ఆత్మలందరికీ కూడా విశేష తరంగాలు పంపించాలి అని చెప్పారు బాబా. అయితే ఈరోజు విశేషంగా దుర్గాదేవి రూపంలో నలువైపులా కూడా ఆ అవతారంగా శక్తి స్వరూపంగా పూజలు చేస్తున్నారు. కనుక ఒక 5 నిమిషాలు నేను శివశక్తి స్వరూపాన్ని, ఆ దుర్గాదేవి స్వరూపంగా స్వయాన్ని అనుభవం చేసుకోండి. దుర్గాదేవి అంటే ఎవరు? అష్టభుజాలు ఉన్నట్లుగా చూపిస్తారు. అంటే యోగం ద్వారా అష్టశక్తులు ప్రాప్తింప చేసుకున్నటువంటి శివశక్తి స్వరూపం దుర్గాదేవి. సింహంలాగా వచ్చినటువంటి మాయని కూడా జయించినటువంటి శక్తి స్వరూపిణి. ఆసురీ సంస్కారాలను, ఆసురీ వ్యక్తులను, ఆసురీ గుణాలను సంహరించిన దానికి గుర్తుగా అక్కడ స్థూలంగా రాక్షసుణ్ణి సంహరించినట్లుగా చూపిస్తారు. అలా మనం స్వయం ఆ శక్తి స్వరూపమైనటువంటి దుర్గాదేవిగా అనుభవం చేసుకుంటూ శివశక్తులం మనం. శివబాబా నుండి అష్టశక్తులు మనలో నిండుతూ అష్టభుజధారి దుర్గాదేవిగా శక్తి స్వరూపంగా అనుభవం చేసుకుంటూ ఆ రూపంలో ఈరోజు ఎక్కడెక్కడో విశ్వం నలువైపులా మన స్వరూపానికి పూజ జరుగుతుంది. అలా ఆ దేవతా స్వరూపంగా ఈరోజు అన్ని ప్రదేశాలకి వెళ్ళి ఆ భక్తి ఆత్మలందరికీ వైబ్రేషన్స్ పంపించేటువంటి సేవ చేద్దాం. ఒక 10 నిమిషాల అలా శక్తిశాలిగా అనుభవం చేసుకోండి. నేను శివశక్తి స్వరూపమైనటువంటి దుర్గాదేవిని. భక్తి ఆత్మలందరికీ వాళ్ళ యొక్క కోరికలు తీర్చేటువంటి దేవతగా, ఆత్మలందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవతగా, మీరు బాబా ద్వారా నింపుకున్నటువంటి అష్టశక్తులు ఆ ఆత్మలకి ఇస్తున్నట్లుగా అలా అనుభవం చేసుకోండి. మొదట స్వయాన్ని శివశక్తి స్వరూపమైనటువంటి
దుర్గాదేవిగా, శక్తి రూపంగా అనుభవం చేసుకోండి. శివబాబా నుండి అష్టశక్తులు మనలో నిండుతూ ఉన్నాయి. బాబా నుండి వస్తున్నటువంటి అష్టశక్తులతో నేను అష్టభుజధారి, శివశక్తి స్వరూపంగా దుర్గా దేవిగా పరివర్తన అవుతూ ఉన్నాను. నేను శివశక్తి స్వరూపాన్ని నా దగ్గరికి ఎటువంటి ఆసురీ గుణాలు, ఆసురీ వ్యక్తులు ఎదురుగా రాలేవు. నేను మాయాజీత్, శక్తి స్వరూప ఆత్మను. శివశక్తి స్వరూపమైన నాలో శివబాబా నుండి సర్వశక్తులు, సర్వగుణాలు నిండుతూ శివశక్తి స్వరూపంగా తయారవుతూ ఉన్నాను. మీ యొక్క శివశక్తి స్వరూపాన్ని అనుభవం చేసుకోండి. ఈరోజు
విశేషంగా భక్తులందరూ దేవాలయాలలో మీ శివశక్తి స్వరూపానికి పూజలు చేస్తూ ఉన్నారు. మనస్సుతో విశ్వం నలువైపులా మీ దేవాలయాలకి చేరుకోండి. అంతఃవాహక శరీరంతో శివశక్తి స్వరూపంగా విశ్వమంతా షేర్ చేయండి. గుంపులు గుంపులుగా భక్తులు మీ మహిమ చేస్తూ మీ పాటలు పాడుతూ స్థూలంగా మీకు పూజలు చేస్తూ మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని అనుభవం చేసుకోండి. ఆ భక్తి ఆత్మలందరికీ శివశక్తి స్వరూపంగా ఆశీర్వాదాలనే కిరణాలు పంపించండి. మీ ఆశీర్వాదాలతో ఆ ఆత్మలకు అవసరమైనటువంటి శక్తిని సహయోగంగా ఇవ్వండి. ప్రతి భక్తి ఆత్మ తన భక్తి యొక్క ఖాతాను పూర్తి చేసుకుని శివశక్తి స్వరూపమైన మన ద్వారా
శివుడి దరికి చేరాలి అనే శుభ సంకల్పాల తరంగాలు పంపించండి. శివశక్తులైన మన స్వరూపం ద్వారా సర్వశక్తివంతుడైన బాబా ప్రత్యక్షం కావాలి. మీ శివశక్తి స్వరూపంలో జ్యోతి స్వరూపుడైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి శివుని యొక్క స్వరూపాన్ని ఆ భక్తి ఆత్మలకు అనుభవం చేయించండి. శివశక్తి స్వరూపమైన మీరు భక్తుల యొక్క కోరికల్ని తీర్చేటువంటి కామధేనువులు. ఆ భక్తి ఆత్మలందరికీ ఆ కోరికల్ని తీర్చేటువంటి దేవతగా అవ్వండి. ఇలా ఈ రోజంతా శివశక్తి స్వరూపమైన దుర్గాదేవిగా స్వయాన్ని అనుభవం చేసుకుంటూ విశ్వం నలువైపులా మీ శివశక్తి స్వరూపాన్ని పూజిస్తున్నటువంటి భక్తులకు శుభ సంకల్పాలనే తరంగాలు పంపించేటువంటి సేవ చేస్తూ ఉండండి. ఇదే బ్రాహ్మణ పిల్లలైనటువంటి మనం పండగ జరుపుకోవటం. ఈ 9 రోజులు 9 అవతారాలుగా భక్తులు మన శివశక్తి స్వరూపాన్నే పూజ చేస్తున్నారు. ఆ స్వరూపాల ద్వారా భక్తి ఆత్మలందరికీ విశేష సేవను చేద్దాం. విశేష ఆత్మలైనటువంటి మనం స్థూల పండగని విశేషంగా జరుపుకోవాలి. సాధారణంగా కాదు. ఇదే అనుభూతిలో
లీనమవ్వండి. నేను శివశక్తి స్వరూప దుర్గాదేవిని. నా స్వరూపం ద్వారా భక్తి ఆత్మలందరికీ సర్వశక్తివంతుడైన బాబాని ప్రత్యక్షం చేస్తాను అనే శక్తిశాలి శుభ సంకల్పంలో స్థితులవ్వండి. ఓం శాంతి. ఈరోజు బాబా 26/12/78 అవ్యక్త మురళిలో ఇష్టదేవతల యొక్క విశేషతలు చెప్తున్నారు బాబా. మరి ఈరోజు ఇష్టదేవతల్ని భక్తులు ఎంతో విశేషంగా పూజిస్తున్నారు. మరి భక్తులకి ఇష్టదేవతలుగా కావాలి అంటే మనం ఎలాంటి విశేషతలతో ఉండాలి అది ఈరోజు బాబా చెప్తున్నారు. సదా పరమ పూజ్యుడు మరియు ఆత్మలను పూజారి నుండి పూజ్య దేవతగా తయారు చేసే శివబాబా మాట్లాడుతున్నారు. ఈరోజు బాప్దాదా ప్రతి బిడ్డ యొక్క ఒకే సమయంలో 4 రూపాల యొక్క వంశాన్ని చూస్తున్నారు. ఈరోజు బాబా ప్రతి బిడ్డ యొక్క 4 వంశాలు, ఆ 4 వంశాలు ఏంటి? మొదటిది శివవంశం, రెండవది బ్రహ్మవంశం, మూడవది దేవతా వంశం, నాలుగవది ఇష్టదేవ వంశం. 4 వంశాలు మీకు. శివవంశం, బ్రహ్మవంశం, దేవతా వంశం, ఇష్టదేవత వంశం. ఈ 4 వంశాలు బాప్దాదా ఎదురుగా స్పష్టంగా ఉన్నాయి. భక్తి మార్గంలో శ్రేష్టాత్మలైన మీరే రకరకాల రూపాలలో భక్తులకి ఇష్టదేవతగా అవుతున్నారు. ఈ సమయంలో కూడా మీ భక్తులు
మీ ఇష్టదేవీ దేవతల్ని పిలుస్తున్నారు కదా. అయితే ఎంతెంతగా ప్రత్యక్షత సమయం స్పష్టంగా సమీపంగా వస్తుందో అంతంతగా మీ అందరి దేవవంశం అంటే రాజ్యవంశం మరియు ఇష్టవంశం ప్రత్యక్షమైపోతాయి. ఎంతెంతగా బాబా ప్రత్యక్షమవుతూ ఉంటారో మనం కూడా ప్రత్యక్షంగా ఇంకొక దేవతగా తయారైపోతామో అప్పుడు మన దేవవంశం అంటే సత్యయుగి రాజ్యవంశం కూడా మన కంటికి కనిపించేస్తుంది. భక్తిలో ఇష్టవంశం కూడా మనం ఏ దేవతగా అవుతాము అనేది కూడా ప్రత్యక్షంగా కనిపించేస్తుంది. ఎలా అయితే రాజ్యవంశంలో నెంబర్ వారీగా ఉంటారో అలాగే పూజ్య రూపంలో కూడా నెంబర్ వారీగా ఇష్టదేవతగా అవుతారు. సత్యయుగంలో నెంబర్ అందరూ ఉండేది రాజ్యవంశంలోనే. అక్కడ వంశం ఏంటి? రాజ్యవంశం, దేవతా వంశం. ఆ వంశంలో దేవతలు అంటే అందరూ రాజులు, ప్రజలు, దాసీలు, దాసదాసీలు అందరూ నెంబర్ వారీగా ఉంటారు. అలాగే భక్తిలో కూడా ఇష్టదేవతల వంశం, ఈ వంశంలో కూడా నెంబర్ వారీగా ఉంటారు. మరి బాబా అడుగుతున్నారు, మేము ఏ ఇష్టదేవత అనేది మీకు జ్ఞాపకం ఉందా? ఇష్టదేవత వంశీలు కదా మీరు. మరి మీరు ఏ ఇష్టదేవతగా అవుతారో మీకు జ్ఞాపకం ఉందా? ఏ దేవి రూపంలో మీకు పూజ జరుగుతుంది? మీ భక్తి మాలను తెలుసుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఎవరైతే మీకు సేవలో సహయోగిగా తోడుగా అవుతారో వారిలో కొద్దిమంది రాజ్యవంశంలోకి వస్తారు, కొద్దిమంది ప్రజల్లోకి వస్తారు. ఇప్పుడు మనమంతా ఒక కుటుంబం, అందరూ కలిసి బాబా యజ్ఞంలో సేవ చేస్తున్నాం. ఈ సేవలో మనం ఎప్పుడైతే ఒకరికొకరు సహయోగిగా ఉంటామో, తోడుగా ఉంటామో, మన లక్షణాలను బట్టి మనందరం కొద్దిమంది రాజ్యవంశంలోకి వస్తారు, కొద్దిమంది సేవలో సహయోగులైనప్పటికీ పురుషార్థం తక్కువ చేశారనుకోండి మన రాజ్యంలో ప్రజల్లోకి వస్తారు. కొద్దిమంది బాబాకి సేవలో సహయోగులయ్యారు కాబట్టి ఎవరైతే రాజుగా అవుతారో ఆ రాజ్య కుటుంబీకులకి సంబంధీకులుగా కూడా అవుతారు. ఈ సమయంలో సేవా సహయోగులు మరియు సమీప సహయోగులు మరియు భవిష్యత్తులో ఉన్నత కుటుంబీకులు మరియు ప్రజలు భక్తిలో ఇష్టవంశీలు మరియు భక్తులుగా అవుతారు. మన భక్తులు, మన ప్రజలు, మన రాజ్యవంశీలు, మన ఇష్టవంశీలు ఎవరు అంటే మన బాబా పిల్లల్లోనే మనందరం కలిసి బాబా సేవ చేసుకుంటున్నప్పుడు ఎవరైతే అందరూ సేవలో సహయోగులుగా ఉంటారో, బాబాకి సమీపంగా ఉంటారో వాళ్లే భవిష్యత్తులో రాజుకి దగ్గరగా రాజ్య కుటుంబంలో ఉంటారు లేదా ప్రజలుగా ఉంటారు. మరలా భక్తిలో ఇష్టదేవతకి ఇష్టవంశీలు ఆ వంశంలో ఉంటారన్నమాట, లేదా భక్తులుగా అయినా అవుతారు. ఇష్టదేవ వంశావళిని కూడా చూపిస్తారు. మరి స్వయాన్ని అడగండి, మేము రాజ్యవంశం నుండి ఇష్టవంశీలమేనా? సత్యయుగంలో రాజ్యవంశంలో రాజు దగ్గర రాజ్య కుటుంబీకులుగా సమీపంగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు. అంతేకాదు మరలా భక్తిలో కూడా ఎవరైతే ఇష్టదేవతలు ఉంటారో ఆ ఇష్టదేవతల వంశంలో కూడా మీరు ఉండాలి. అలా నేను తయారయ్యానా అని అడగండి. మీరు ఏ నెంబర్ యొక్క ఇష్టదేవతలు? కొంతమంది ఇష్టదేవతలకి రోజు పూజ జరుగుతుంది,
కొంతమందికి అప్పుడప్పుడు జరుగుతుంది, కొంతమందికి నియమానుసారం యుక్తియుక్తంగా జరుగుతుంది, కొంతమందికి ఎప్పుడు వస్తే ఎలా వస్తే అలా చేసేస్తారు, కొంతమందికి చాలా వైభవంగా రకరకాలైన వైభవాలతో పూజ జరుగుతుంది, కొంతమందికి అప్పుడప్పుడు వైభవంగా చేస్తారు, కొంతమందికి భక్తుల మాల చాలా పెద్దదిగా ఉంటుంది, లెక్కలేనంత మంది భక్తులు ఉంటారు, మరియు కొంతమందికి కొద్ది మంది భక్తులే ఉంటారు. మరి మీరు ఏ వంశావళి? రోజు పూజ జరిగే ఇష్టదేవత యొక్క వంశంలో ఉన్నారా? అప్పుడప్పుడు పూజ జరిగే ఇష్టదేవత యొక్క వంశంలో ఉన్నారా? మీరు నియమానుసారం పూజ చేసే ఇష్టదేవత వంశంలో ఉన్నారా? లేదా ఎలా వస్తే అలా పూజ చేసేటువంటి ఇష్టదేవత యొక్క వంశావళిలో ఉన్నారా? చాలా వైభవంగా పూజ జరిగే ఇష్టదేవత యొక్క వంశావళిలో ఉన్నారా? అప్పుడప్పుడు వైభవంగా పూజ చేసే ఇష్టదేవత యొక్క వంశావళిలో ఉన్నారా? ఎక్కువ మంది భక్తులుండే ఇష్టదేవత యొక్క వంశావళిలో ఉన్నారా? తక్కువ మంది కొద్ది మంది భక్తులుండే ఇష్టదేవత యొక్క వంశావళిలో ఉన్నారా? మీ నెంబర్ ఎక్కడుంది చూసుకోమంటున్నారు బాబా. మీరిప్పుడు బ్రాహ్మణ వంశంలో ఉన్నారు. ఈ బ్రాహ్మణ వంశం నుండి రాజ్యవంశంలోకి వెళ్తారు. ఈ రాజ్యవంశీయులు చిన్న లేదా పెద్ద ఇష్టదేవతగా తప్పకుండా అవుతారు. చిన్న దేవతగా అవుతారు, మీరు పెద్ద దేవతగా అవుతారు, గ్యారంటీ. మరి మీరందరూ భక్తులకి ఇష్టదేవతలు. మరి ఎలాంటి భక్తుల్ని మీరు తయారు చేసుకుంటున్నారు? యుక్తియుక్తంగా పూజ చేసే భక్తులు తయారు చేసుకుంటున్నారా? ఎలా పడితే అలా పూజ చేసే భక్తుల్ని తయారు చేసుకుంటున్నారా? వైభవంగా పూజలు జరిగే ఇష్టదేవతగా అవుతున్నారా? అప్పుడప్పుడు వైభవంగా జరిగే ఇష్టదేవతగా అవుతున్నారా? ఎక్కువ మంది భక్తులుండే ఇష్టదేవతగా అవుతున్నారా? తక్కువ మంది భక్తులుండే ఇష్టదేవతగా అవుతున్నారా? అలా మీరు ఏ ఇష్టదేవతగా అవుతున్నారు? లేదంటే ఏ ఇష్టదేవత యొక్క వంశంలోకి వస్తున్నారు మీరు? మీ స్థితి ఎలా ఉంది? ఏ నెంబర్లో ఉంది? పరిశీలించుకోండి అంటున్నారు బాబా. మీరు ఎలాగైనా కానీ చిన్న దేవత అయినా పెద్ద దేవత అయినా భక్తులకు మాత్రం మీరు ఇష్టమైన దేవతలు. కానీ మీరు ఏ నెంబర్ దేవత, ఏ నెంబర్లో భక్తులకి ఇష్టంగా అవుతున్నారు అది పరిశీలించుకోండి. బాప్దాదా ఈరోజు అందరినీ ఇష్టదేవి లేదా ఇష్టదేవ్ రూపంలో నా పిల్లలు ఎంత పూజ్యులుగా అవుతున్నారు అనేది చూస్తున్నారు. మీ పూజ్య స్వరూపాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి. ఇష్టదేవతగా అయ్యేటందుకు విశేషంగా 8 విషయాలు స్మృతి ఉంచుకోండి. అష్టశక్తులు, ఎలాగైతే శివశక్తులకి బాబా అష్టశక్తులు బహుమతిగా ఇచ్చారో అలాగే మీరు భక్తులకి ఇష్టదేవతగా కావాలంటే 8 విశేషతలు ఉండాలి. వీటి గురించి మీకు మంచిగా తెలుసుకుంటున్నారు కదా. మీ స్మృతి చిహ్నాలలో కూడా ఈ 8 విశేషతలు ఆత్మలకి అనుభవం అవుతాయి. దేవతా విగ్రహం ద్వారా, మీ ఇష్ట దేవత ద్వారా అష్టశక్తులు ఎలాగైతే అనుభవం అవుతాయో ఈ 8 విశేషతలు కూడా ఆ విగ్రహం ద్వారా అందరికీ అనుభవం అవుతాయి. ఆ 8 విశేషతలు ఏంటో తెలుసా? మొదటి విశేషత, ఇష్ట దేవతలు సదా దయాహృదయులుగా ఉంటారు. ఏ దయ? మీరు భక్తులకి ఇష్ట దేవతలుగా కావాలి అంటే మొట్టమొదటి విశేషత ఏంటి? దయాహృదయులుగా కావాలి. ఏ దయ ఉండాలి మీకు?
ప్రతి ఆత్మను భ్రమించటం నుండి, బికారీ స్థితి నుండి రక్షించే దయ. ఆత్మలు అనేక రకాలుగా భ్రమిస్తూ తిరుగుతూ ఉన్నారు కదా, సుఖం కోసం, శాంతి కోసం బికారిగా అయిపోయి అడుక్కుంటున్నారు. దాని నుంచి విడిపించాలి మీరు. ప్రతి ఒక్కరిపై ఇష్టదేవత అంటే దయ చూపిస్తారు. ఎలాంటి దయ? నిష్కామ దయ హృదయులు. వాళ్ళ నుంచి వీళ్ళేమీ కోరుకోరు. అంటే ఇష్టదేవత అంటే కొందరిపై దయ చూపించటం, కొందరిపై దయ చూపించకపోవటం అలా ఉండదు. బేహద్దు రూపంలో దయాహృదయులుగా ఉంటారు. ప్రతి ఆత్మ పట్ల కూడా దయాభావం పెట్టుకుంటారు. ప్రతి ఆత్మ బికారీ స్థితి నుంచి బయటకు వచ్చేయాలి అనేటువంటి శుభ సంకల్పం వీళ్ళకు ఉంటుంది. కొద్ది మంది పట్లే ఉండదు. వారి దయా సంకల్పంతో ఇతరాత్మలకు తమ ఆత్మిక రూపం, ఆత్మ యొక్క గమ్యం స్మృతి వస్తుంది. వీళ్ళ దయాభావంతో ఎదుటాత్మలకి కూడా ఆత్మిక రూపం అనుభవం అవుతుంది, ఆత్మిక గమ్యం జ్ఞాపకం వస్తుంది. వారి దయా సంకల్పంతో బికారీలకు సర్వ ఖజానాల మెరుపు కనిపిస్తుంది. ఎప్పుడైతే వీరు దయా సంకల్పంతో ఉంటారో సర్వాత్మలు బికారీ స్థితి నుంచి సర్వ ఖజానాల యొక్క మెరుపుని అనుభవం చేసుకుంటారు. వారికి ఆత్మస్వరూపం అనుభవం అవుతుంది. ఆత్మకి కావలసినటువంటి గమ్యం కూడా అనుభవం అవుతుంది. ఇష్టదేవతలు భ్రమించే ఆత్మలకి ముక్తి, జీవన్ముక్తి యొక్క వడ్డు లేదా గమ్యం ఎదురుగా చూపిస్తారు. ఇలాంటి దయాహృదయులుగా ఉంటారు. అర్థమైందా? ఎలాంటి దయ పెట్టుకోవాలి మనం? ఆత్మల్ని భ్రమించడం నుంచి విడిపించాలి, బికారీ స్థితి నుంచి విడిపించాలి, బేహద్దు దయాభావంతో ఉండాలి. బాబా ఇచ్చే సర్వ ఖజానాలు వాళ్ళకు అనుభవం చేయించాలి. ఇలాంటి దయాహృదయులుగా ఉన్నవాళ్ళు ఇష్టదేవతలు. ఇది మొదటి విశేషత. రెండో విశేషత, ఇష్టదేవాత్మ సదా సర్వులకి దుఃఖహర్త, సుఖకర్త యొక్క పాత్రను అభినయిస్తుంది. ఇష్టదేవత అంటే ఎలా ఉండాలి? ఏ ఆత్మ మన దగ్గరకు వచ్చినా ఆ ఆత్మల యొక్క దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వాలి మనం. ఈ ఇష్టదేవతలు ఎలా ఉంటారంటే ఇతరుల దుఃఖాన్ని తమ దుఃఖంగా భావించి సహించకుండా ఉండలేరు. దుఃఖాన్ని మరిపించే లేదా దుఃఖీలను సుఖీగా చేసే యుక్తి లేదా సాధనం సదా వారి దగ్గర గారడీ మంత్రంలా ఉంటుంది. ఇష్టదేవతలు ఎలా ఉంటారు అంటే ఇతరుల దుఃఖం వాళ్ళు దుఃఖపడితే మనకెందుకు, వాళ్ళ కష్టం మనకెందుకు అనుకోరు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ దుఃఖాన్ని తమ దుఃఖంగా, తమ కష్టంగా భావించి ఆ దుఃఖీలను సుఖీగా చేసే సాధనం వాళ్ళ దగ్గర ఎలా ఉంటదంటే గారడి. వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలు ఆ ఇష్టదేవత యొక్క సంకల్పంతో, దృష్టితో, మాటతో ఒక అద్భుతంగా ఎదుటాత్మ యొక్క దుఃఖం సమాప్తి అయిపోతుంది. అలా మొదటి విశేషత ఏంటి? దయాహృదయులుగా ఉంటారు. రెండవ విశేషత ఏంటి? దుఃఖహర్త, సుఖకర్తలుగా ఉంటారు. మూడవ విశేషత సంకల్పం, మాట, కర్మ ద్వారా సదా పవిత్రత యొక్క వ్యక్తిత్వం కనిపిస్తుంది. ఇష్టదేవతలంటే సదా వాళ్ళ ఆలోచనలో, మాటలో, కర్మలో పవిత్రత యొక్క వ్యక్తిత్వం కనిపిస్తుంది. నాలుగవ విశేషత సదా స్వభావంలో, సంస్కారంలో, నడవడికలో సాధారణంగా ఉంటారు, కానీ శ్రేష్టంగా కనిపిస్తారు. ఆత్మలు వాళ్ళ స్వభావం,
వాళ్ళ సంస్కారం, వాళ్ళు స్థూలంగా వాళ్ళ నడవడిక చూడటానికి సాధారణంగా ఉంటారు, కానీ వాళ్ళ స్థితి చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఐదో విషయం, ఎలా అయితే మీ జడ చిత్రాలను సదా శృంగారంతో చూపిస్తారో అలాగే ఇష్టదేవతలు కూడా సర్వగుణాల శృంగారంతో సదా అలంకరించబడి ఉన్నట్లు కనిపిస్తారు. ఒక్క గుణం యొక్క శృంగారం కూడా వాళ్ళకి లోపంగా ఉండదు. ఇష్టదేవత అంటే ఏంటి? ఒక అన్ని గుణాలతో అలంకరించబడినటువంటి దేవత. ఒక్క గుణమైనా మనలో లోపం ఉంది అంటే మనం ఇష్టదేవతలోకి ఇష్టదేవతగా కాలేము, ఇష్టదేవత వంశంలోకి కూడా రాలేం. ఆరో విశేషత, అటువంటి ఇష్టదేవతల ముఖ కవలికలు స్వయం కూడా కమల సమానంగా ఉంటాయి మరియు ఇతరాత్మల్ని కూడా కమల సమానంగా, అతీతంగా మరియు ప్రియంగా చేస్తారు. వాళ్ళ ముఖ కవలికలు ఎలా ఉంటాయి? కమల పుష్ప సమాన స్థితి. ఆ ముఖంలో అతీత స్థితి, ప్రియమైన స్థితి. వాళ్ళ స్వయానికి కూడా అలాగే ఉంటాయి, ఇతరాత్మల్ని కూడా వాళ్ళు అలాగే కమల పుష్ప సమానంగా తయారు చేస్తారు. అందుకే దేవతలకి కమల పుష్పంలో కూర్చున్నట్లు, చేతిలో కమలం పట్టుకున్నట్లు చూపిస్తారు. అంటే అర్థం ఏంటి? ఇష్టదేవతలు అతీత స్థితిలో ఉన్నారు, బాబాకి ప్రియమైన స్థితిలో ఉన్నారు. అందుకని ఆ కమల పుష్పాన్ని దేవతలకి చూపిస్తారన్నమాట. ఏడో విషయం, సదా స్థితిలో అచంచలంగా అడోల్గా ఉంటారు, కదలరు. వాళ్ళ స్థితి ఎప్పటికీ కూడా కదలదంటున్నారు బాబా. ఈ స్థితి అచంచలంగా స్థిరంగా ఉన్నదానికి గుర్తే విగ్రహాన్ని ఎలా స్థాపిస్తారు? గట్టిగా, ఇంకా అది కదలదు విగ్రహం కదా, ఎవరైనా కదపాలన్నా కదలదు. ఆ స్థాపితం చేసేటప్పుడు కూడా ఆ విగ్రహాన్ని ఎందుకు చైతన్యంగా కూడా ఏకీరస స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ ఆత్మలు ఏ పరిస్థితి వచ్చినా అచంచలంగా అడోలుగా ఉన్నారు కాబట్టి అక్కడ దేవతా విగ్రహాలని కూడా ఎవరు కదపలేని విధంగా స్థాపితం చేస్తారు. ఇది ఏడవ విశేషత. ఎనిమిదవ విశేషత, వారు సదా సంకల్పం మరియు మాటలో సర్వాత్మల పట్ల వరదానిగా ఉంటారు. నింద మరియు ఫిర్యాదులు చేసేవారికి కూడా వరదానిగా ఉంటారు. వరదాని ఆత్మ అంటే ఏంటి? మనల్ని పొగిడేటువంటి వాళ్ళకి వరాలు ఇవ్వటం కాదు. మనం ఇష్టదేవత అంటే ఏంటి? మనల్ని ఎవరైనా నిందిస్తున్నా, మన మీద ఎవరైనా కంప్లైంట్స్ చేస్తున్నా వాళ్ళ పట్ల కూడా వరదానిగా ఉండాలి. నిందించే వారిపై కూడా ఓహో ఓహో అనే పూల వర్షం కురిపించేవారిగా ఉంటారు. వాళ్ళకి ఆ నిందలు టచ్ అవ్వు. బాబాకి ఎలాగైతే పిల్లలు ఎంత నిందలు వేసినా బాబాకి టచ్ అవ్వదో, అలాగే ఇష్టదేవతలకి కూడా ఎవరైనా నిందిస్తున్నా, ఫిర్యాదులు చేస్తున్నా ఆత్మలకి టచ్ అవ్వు. దీని ఫలితంగా ఇష్టదేవతల రూపంలో పూల వర్షం కురిపించుకుంటారు. ఎవరైతే నిందలు స్వీకరించారో వాళ్ళకి పూల వర్షం కురుస్తుందంట. మహిమ చేసేవారి మహిమ చేయటం సాధారణ విషయం, కానీ నిందించేవారి మెడలో గుణమాల వేయటం అనేది జన్మ జన్మలకు వారిని భక్తులుగా నిశ్చితం చేసుకోవటం. బాబా అంటున్నారు, మహిమ చేసేవారి మహిమ చేయటం, మహిమ చేసేవారికి వరదానం ఇవ్వటం ఇది గొప్ప విషయం కాదు. ఎవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో వారి మెడలో కూడా మీరు ఎప్పుడైతే గుణమాల వేస్తారో, వారి మహిమ చేస్తారో, వారికి కూడా మీరు వరదానిగా ఉంటారో, అప్పుడు జన్మ జన్మలకి వాళ్ళు మీ భక్తులు అయిపోతారు. ఇది గ్యారంటీ. వెనువెంట వర్తమాన సమయంలో కూడా సదా సహయోగిగా చేసుకోవటం. అంతేకాదు ఇప్పుడు కూడా మీకు సహయోగులు అయిపోతారు. వాళ్ళు నిందించనివ్వండి,
వాళ్ళ కంప్లైంట్స్ చేయనివ్వండి, ఎప్పుడైతే మీరు వాళ్ళకి వరదానాల వర్షం కురిపిస్తూ వాళ్ళ యొక్క మహిమ చేస్తూ వాళ్ళు మిమ్మల్ని నిందిస్తున్నా అది మీరు ఎప్పుడైతే స్వీకరించకుండా ఉంటారో, వాళ్ళు ఈ వర్తమాన సమయంలో కూడా మీకు బాబా సేవలో సహయోగి అయిపోతారు, భక్తిలో మీకు భక్తులైపోతారు. ఇది గ్యారంటీ, ఇది నిశ్చితం అయిపోయింది. ఇంకా అంతేకాని మీరు మహిమ చేసే వాళ్ళకే మహిమ చేయటం, నిందించే వాళ్ళని దూరం పెట్టటం, నిందించే వాళ్లకు వరదానాలు ఇవ్వకపోవటం, ఇలాంటి స్థితిలో మీరు ఉన్నారనుకోండి, మీరు ఇష్టదేవత కాదు. ఇలా బాబా 8 విశేషతలు. ఫస్ట్ దేం చెప్పారు బాబా? దయాహృదయులు ఇష్టదేవతలంటే. రెండవది దుఃఖహర్త సుఖకర్తలు. మూడవ విశేషత సంకల్పం, మాట, కర్మ ద్వారా పవిత్రత యొక్క వ్యక్తిత్వం. నాలుగో విశేషత స్వభావంలో, సంస్కారంలో, నడవడికలో సాధారణం కాని స్థితిలో శ్రేష్టం. ఐదో విశేషత సర్వగుణాల శృంగారంతో అలంకారమూర్తులు. ఆరో విశేషత ముఖ కవలికల్లో కమల పుష్ప సమాన స్థితి. ఏడో విశేషత స్థితిలో అచంచలంగా అడోల్గా ఉండటం. ఎనిమిదో విశేషత నిందించే, ఫిర్యాదు చేసే ఆత్మలకి కూడా వరదానిగా ఉండటం. మరి బాబా అంటున్నారు, అర్థమైందా? ఈ అష్ట విశేషతలు, 8 విశేషతలు ఎవరైతే ధారణ చేస్తారో వారే ఇష్టదేవతలు. ఎలా అయితే ఈ రోజుల్లో విశేషాత్మల్ని స్వాగతం చేసేటప్పుడు మెడలో స్థూలమాల వేస్తారు, మీరేం చేస్తున్నారు? వేసిన వారికి తిరిగి మాల వేస్తారు కదా. మనకి ఆహ్వానం చేసేటప్పుడు వాళ్ళు మాల వేస్తారు, మళ్ళా మనం తిరిగి వాళ్ళకు కూడా మాల వేస్తాం. అలాగే బాబా ఏం చెప్తున్నారు? ఎవరైనా మీకు నిందలు అనే మాల వేశారనుకోండి, మీరే మాల వేయాలి? గుణాల మాల వేయాలి. అలా నిందించే వారికి కూడా మీరు గుణాల మాల వేసినప్పుడు వారు స్వతహాగానే మీ గుణమాల మీకు తిరిగి వేసేస్తారు. ఎవరైనా మనకి దండ వేసినప్పుడు మనం వాళ్ళకి తిరిగి ఎలాగైతే దండ వేస్తామో, అలాగే మీ నిందించిన ఆత్మలకి కూడా మీరు గుణాలు అనేటువంటి మాలను అర్పణ చేసినప్పుడు వాళ్ళు తిరిగి మీకు ఆ గుణాలు అనేటువంటి మాలను మీకు ఇచ్చేస్తారు. బాబా యొక్క ప్రతి అడుగు, ప్రతి కర్మ ఎలాగైతే గుణగానం చేస్తున్నారో, అలాగే మీరెవరు ఇష్టదేవతలు, మహానాత్మలు, మీ యొక్క గుణాలు కూడా సదా గుణగానం చేస్తూ ఉంటారు ఆత్మలు. ఎలాగైతే మనం ప్రతి అడుగులో, ప్రతి కర్మలో బాబా గురించి మహిమ చేస్తూ ఉన్నామో, అలాగే ఇష్టదేవతలు, మహానాత్మలైనటువంటి మీ గుణగానం ఆత్మలు ప్రతి సమయం చేస్తూ ఉంటారు. అంటే ఈ ఇవ్వటం అనేది అనేక సార్లు తీసుకోవటం అవుతుంది. ఇలా మీరు వాళ్ళని నిందించినా, మీరు ఎప్పుడైతే వరదాని అయ్యి వాళ్ళకి గుణాల దానం చేస్తారో అప్పుడు అనేక సార్లు మీరు వాళ్ళ నుంచి ఆ గుణాల మహిమ అనేటువంటిది పొందుతారు ఇష్టదేవతగా అయ్యి. అర్థమయ్యాయా ఇష్టదేవతల యొక్క విశేషతలు? ఇప్పుడు అందరూ స్వయాన్ని పరిశీలించుకోండి, నా ఇష్టదేవత స్వరూపం ఎంతవరకు తయారైంది అని. 8 గుణాలలో ఎన్ని గుణాలు ఉన్నాయి? 4 గుణాలుంటే సగం తయారైనట్లు, 6 గుణాలుంటే 3/4 తయారైనట్లు, 8 గుణాలుంటే పూర్తిగా తయారైనట్లు, 2 గుణాలే ఉంటే కొంచెమే తయారైనట్లు. అలా 8 గుణాలు ఎదురుగా పెట్టుకుని నా ఇష్టదేవత చిత్రం ఎంతవరకు తయారైంది అనేది పరిశీలించుకోండి. మీ మూర్తి తయారైపోతే బాబా పరదా తెరిచేస్తారు. ఇప్పుడు అందరూ తయారైపోయారా, లేక కొద్దిమంది తయారవుతున్నారా? అడుగుతున్నారు బాబా, 8 గుణాలు వచ్చేసాయా? మీ భక్తులు మీ రూపం సగం సాక్షాత్కారం అయితే రాజీ అవ్వరు.
మీరు తయారవకుండా 4 గుణాలే ధారణ చేసి మేము ఇష్టదేవతలు అయిపోయామంటే మీ భక్తులకు ఆ స్వరూపం ఇష్టం అనిపించదు. అందువలన మీ ఇష్టదేవత స్వరూపాన్ని సదా అలంకరించుకుని ఉంచుకోండి. 8 గుణాలతో అలంకరించుకుని ఉంచుకోండి. అప్పుడు మీరు భక్తులకి నచ్చుతారు. సగమే కనిపించారనుకోండి, వాళ్ళకి ఇష్టం అనిపించదు, వాళ్ళకి నచ్చరు. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా? మీరు ఎలాంటి ఇష్టదేవత అర్థమైందా? ఏ ఇష్టదేవత యొక్క వంశంలోకి వెళ్తారో పరిశీలించుకోండి ఈ లక్షణాలను బట్టి అని చెప్తున్నారు బాబా. ఇలా సదా అలంకరించబడి ఉండే మూర్తులకు రాజ్యవంశం నుంచి ఇష్టవంశీ సర్వాత్మలకు సదా మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా వరదానం ఇచ్చేవారికి సర్వాత్మల పట్ల దయాహృదయులుగా ఈ గమ్యాన్ని చూపించేవారికి ఇలా మహాదాని వరదాని ఇష్టదేవ శ్రేష్ఠాత్మలకు బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే. ఓం శాంతి.